విజయనగర రాజసభలో ఒకరోజు మహా ఆజ్ఞ వెలువడింది. రాజుగారన్నారు, మన అశ్వశాలను ఇంకా గొప్పగా అభివృద్ధి చెయ్యాలి. ప్రతి ప్రముఖుడికి ఒక గుర్రమిచ్చి నెలకు 25 వరసాలు ఖర్చుగా ఇస్తున్నాం. అందరూ సంతోషంగా తలవంచారు. కాని రామలింగుడు మాత్రం లోపల్లోపల నవ్వుకున్నాడు. 25 వరసాలు అంటే చిన్న విషయం కాదు. గుర్రానికెందుకు ఖర్చు? నా ఇంటికే వాడేస్తా అని నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచి ఆ నిర్దయుడు గుర్రాన్ని ఒక చిన్న చీకటి గదిలో బంధించాడు. రోజుకు పిడికెడు గడ్డి, కొంచెం నీళ్లు. ఆకలితో గుర్రం బలహీనమైపోయింది. 3 నెలల తర్వాత రాజసభ ముందు అశ్వప్రదర్శన రోజు వచ్చింది. అందరి గుర్రాలు మెరిసిపోతున్నాయి. అప్పుడు రాజుగారడిగారు, రామలింగడు, నీ గుర్రమెక్కడా? భయపడుతూ రామలింగడన్నాడు, ప్రభూ, అది చాలా పొగరు గుర్రం, నేను తీసుకురాలేను. శిక్షకుణ్ణి పంపితే బావుంటుంది. బలమైన అశ్వశిక్షకుడు మహమదీయుడు అక్కడికి వచ్చాడు. గుర్రం పొగరా, నేను చూస్తా అన్నాడు. రామలింగడు ఒక చిన్న కన్నం చూపిస్తూ అన్నాడు, ఇదిగో ఇక్కడ్నుంచే తినిపిస్తాను. ఆ క్షణంలోనే ఆకలితో ఉన్న గుర్రం ఒక్కసారిగా మహమదీయుడి గడ్డాన్ని పట్టేసింది. అర్రే అల్లా, నా గడ్డం వదిలేయ్ అని శిక్షకుడు కేకలు వేశాడు. అందరూ భయంతో పరుగులు తీశారు. రాజుగారు అంగరక్షకులతో వచ్చారు. చివరకు కత్తెరతో గడ్డం కత్తిరించి శిక్షకుణ్ణి కాపాడారు. గది తలుపులు తెరుచుకున్నాయి. చీకట్లో బలహీనంగా ఉన్న గుర్రం కనిపించింది. రాజుగారు కోపంగా గర్జించారు, నెలనెలా తీసుకున్న 25 వరసాలు ఏం చేశావు? ఇది గుర్రాన్ని చంపడమే. అప్పుడు రామలింగుడు చేతులు జోడించి శాంతంగా అన్నాడు, ప్రభూ, ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆకలితోనే ఇంత పొగరుగా మారి శిక్షకుడి గడ్డం పీకేసింది. కడుపు నిండా తిండి పెడితే ఇంకా ఎంత పొగరుగా మారుతుందో? అప్పుడు దీన్ని ఎవరు పట్టగలరు ప్రభూ? ఈ మాటలకు రాజుగారు నవ్వుకున్నారు. అబ్బా, రామకృష్ణుడి తెలివి మళ్ళీ బయటపడింది అన్నారు. గుర్రాన్ని అశ్వశాలకు పంపించారు. శిక్షకుడికి పరిహారమిచ్చారు. నీతి: తెలివి ఉంటే ప్రమాదం కూడా అవకాశంగా మారుతుంది.